హలో. ఇదేంటండి రాముడిని కృష్ణుని తిట్టినట్టు మీరు మెసేజ్ వచ్చింది, మీరు క్రిస్టియన్ అని గ్రూపుల్లో మెసేజ్ చేస్తున్నారండి. ఏంటండి ఎంతమంది నిజం అండి అది? నమస్కారం బ్రదర్. నేను రాముడిని కృష్ణుని తిట్టలేదు బ్రదర్. చూడండి నా వీడియోస్ అన్ని. అంటే ఇక్కడ ఏమొచ్చింది, మా గ్రూపుల్లో అంటే హిందూస్ అన్నది గోపి సనాథ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. అయ్యా, రాముడిని సీతని అడవుల్లో వదిలేసిన దద్దమ్మ, రాముడు సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్తే ఏమీ చేయలేదని చవట. మగాడు అలా తిట్టలేదు, అలా తిట్టలేదండి. మగాడని తిట్టలేదు, ఏం తిట్టలేదు. నాకు ఆ క్లిప్ పంపిండి, నేను ఆ మాటలు మాట్లాడినట్టు క్లిప్ పంపించండి. మీది శ్రీరాముల వారిని సీతమ్మ వారిని ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది మీదేనమ్మా అది? అదే బ్రదర్, నేనేమంటే శ్రీరాముల వారు సీతమ్మ వారిని శ్రీకృష్ణ పరమాత్మ వారిని నేను వర్ణిస్తాను. ఎందుకంటే నీకెందుకమ్మా? ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత ఇతర దేవీ దేవతల పేర్లు ఉచ్చరించకూడదని మన బైబిల్లో ఉందా? కదండి బ్రదర్, ఇప్పుడు నన్ను ప్రశ్నించిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా. కాదమ్మా, ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు జీవిస్తున్నారా, లేకపోతే మీ సొంత నిర్ణయాలతో మీ జీవితం గడుపుతున్నారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత? నేను మాట్లాడుతాను బ్రదర్. చెప్పండి. నేనేమంటున్నానంటే ఇతర దేవీ దేవతలు ఇప్పుడు ఉత్సవించడానికి నాకు అవసరం లేదండి. అట్లా ఇప్పుడు అనాచార మార్గంలో ఉండి నేను కన్వర్ట్ అయ్యాను, అది వేరే సంగతి. నాకు ఇష్టమై వచ్చాను ఈ మార్గంలోకి, అది వేరే. మనకు ఇప్పుడు నచ్చలేని మార్గాన్ని మనం దూషించడానికి కానీ, హింసించడానికి కానీ, లేకపోతే హేళన చేయడానికి కానీ మన హక్కు లేదు. అసలు వాళ్ళ పేర్లు ఎత్తారా లేదా అమ్మా మీరు? అవునంటారా కాదంటారా మాట చెప్తాను. కాదు, నేను అడిగే ప్రశ్న ఒక్కసారి మీరు సూటిగా వినండి. మీరు అసలు రాముడు కృష్ణుడి పేరు మీరు ఎత్తారా? ఇది నా మొదటి ప్రశ్న. ఇప్పుడు నన్ను ప్రశ్నించిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా వద్దా? చెప్పండి అమ్మా, నేను అందుకే కదా మీరు అసలు ఎత్తారనుకోండి. ఏమన్నా ఇప్పుడు నేను లైవ్ పెట్టాను కదా బ్రదర్, మీకు తీసుకొచ్చినట్టుంది. నేను లైవ్ పెట్టాను కదా బ్రదర్. ఆ లైవ్ లో నన్ను కామెంట్ లో ప్రశ్నించిన తమ్ముళ్ళు ఉన్నారు, 5వ తమ్ముడు. ఆ తమ్ముళ్ళని నేను ఆ తమ్ముళ్ళకి మాట్లాడుతూ ఇలా నాకు కన్వర్ట్ కాకముందు ఆయన ఏమన్నారంటే, అసలు నీకు ఏ రీతిగా నువ్వు కన్వర్ట్ అయ్యావు, ఏంటి పరిస్థితి, నీకు ఏది నచ్చలేదు అన్నారు. నీ క్రీస్తులో ఏమి నచ్చిందని అడిగారు. నేను అన్నాను, నాకు నచ్చలేదంటూ ఏముండదు, నచ్చిందవుతుండదు, నాకు ఇష్టమై ఈ మార్గంలోకి వచ్చానయ్యా. మీరు పరమతత్తులను దూషించద్దు దయచేసి. దూషిస్తే ఇది ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేను కావాలని దూషించడం కానీ, లేకపోతే నా వీడియోస్ అన్ని మీరు చూడండి, ప్రేరేజర్బులేషన్ ఛానల్లో ఉన్నాయని చూడండి. నేను ఎంత గౌరవపూర్వం ఉండను కాబట్టి ఆయనకి నేను సమాధానం చెప్తూ సందర్భ రూపంలో వచ్చింది. ఏమని, శ్రీరాముల వారు సీతమ్మదేవి గారిని అరణ్యములో ప్రెగ్నెంట్ తో ఉన్న ఆవిడని విడిచిపెట్టి రమ్మన్నారు కదా నాయనమ్మ. కాబట్టి ఏంటి పరిస్థితి, మరి దేవుడు కదా ఎందుకు ఇలా చేశారు? నేను ప్రశ్న వేశాను అంతే. కాదమ్మా, నేను శ్రీరాముడు వినండి, నా ప్రశ్న వినండి, మీరు కూడా వినండి. చక్కగా మాట్లాడారు అమ్మా. ఆయన భార్య ఆయన ఇష్టం ఏదైనా చేసుకుంటాడు, నా సమాధానం ఇది. ఓకేనా? ఆయన భార్య కాబట్టి అడవుల్లో పెట్టుకుంటాడో లేకపోతే ఇంకో తీసుకెళ్ళి అక్కడ ఆయన ఇష్టం అది. ఇప్పుడు మీ ఆయన మిమ్మల్ని వదిలేసి ఎక్కడ వదిలేస్తాడు? మాకు వచ్చే అధికారం లేదుగా కదా. అసలు మీరు ఆ ప్రశ్న ఎత్తటమే తప్పు. ఆయన భార్యను ఆయన ఇష్టం, మీరు నేనెవరు అడగటానికి? మొదటి సమాధానం. ఇంకొక ప్రశ్న అమ్మా నాది, బైబిల్లోంచి అడుగుతాను. మేరీ మొగుడు యేసు తండ్రి ఒకళ్ళేనా? ఇప్పుడు ఒక మాట అండి, మనం ఒకటి కంప్లీట్ అవ్వకుండా ఇంకోటి మాట్లాడుతుంది బ్రదరు. చెప్పండి, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడగలుగుతారు. మేరీ మొగుడు యేసు తండ్రి ఒకళ్ళేనా? ప్రపంచం మొత్తంలో పుట్టిన జనాభా, నా ప్రశ్న ఉందమ్మా, ప్రపంచంలో పుట్టిన జనాభా అంతా కూడా భార్య కంప్లీట్ అవ్వలేదు. నేను ఏమన్నానంటే, ఇప్పుడు మీరు రాముల వారి పేరు ఎందుకు ఎత్తారమ్మా అన్నదానికి నేను చెప్తాను. అది ఓకేనండి, అది క్లియర్ అయిపోయిందా? రాముల వారి పేరు ఎందుకు ఎత్తారని అసలు ఎత్తకూడదు. మీరు ఇతర దేవీ దేవతల పేర్లే మీరు ఉచ్చరించకూడదు, తప్పది. ఆయన భార్య ఆయన ఇష్టం అని చెప్పాను కదా, అసలు మీరు ఎత్తడం తప్పది. దానికి నేను సమాధానం చెప్పలేదండి బ్రదరు. ఇప్పుడు ఆయన భార్య ఆయన ఇష్టం కాబట్టి ఆయన అరణ్యంలో వదిలేశారండి. వదిలేశారు. క్రీస్తు నిమిత్తం ఎందుకండి మా వాళ్ళకి? ఇప్పుడు మిమ్మల్ని వదిలేశాడు అనుకోండి మీ ఆయన, అప్పుడు మీరు అడగాలి. రాముడు భార్య మీరయ్యారు అనుకోమ్మా. కాదు, రాముడు భార్య మీరైతే అప్పుడు మీరు ఆయన రాముడిని అడగాల. చెప్పండి మాట్లాడతాం ఎట్లా కుదరదు? చెప్పండి అమ్మా, చెప్పండి. నేను అంటున్నాను, అవతల వ్యక్తి ఏమన్నారంటే క్రీస్తు నిమిత్తం వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు క్రైస్తవులు మేము
ఇప్పుడు బైబిల్లో అమ్మ మత ప్రచారం చేస్తుంది మీరే కదా, యేసుని నమ్ముకోండి ఆయన మీకోసం చచ్చిపోయాడని. ఏంటండి బ్రదర్ మీరు అసలు ఎలా మాట్లాడతారు బ్రదర్ మీరు? చెప్పండి సిస్టర్, చెప్పండి సిస్టర్. ఆయన ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు, సీతమ్మ ఆయన భార్య కాబట్టి ఆయన ఎక్కడో వదిలేస్తారు అన్నారు మీరు. ఆయన ఇస్తున్నది మనం ఎవరు అడగటానికి కదా మరి. మరి క్రీస్తు తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు వాళ్ళ గురించి వీళ్ళకి ఎందుకయ్యా మన భలే ప్రశ్న అడిగారమ్మా. నేను చెప్పొచ్చా ఇప్పుడు మరి సమాధానం? అది నేను చెప్పొచ్చా? అలా కాదు బ్రదర్, బ్రదర్ అడిగారు మీరు అడిగారు. అసలు మీకెందుకు క్రైస్తవుల గురించి మీకెందుకు? ఇదేనా మీ మొదటి ప్రశ్న? మీకంటలా నేను మిమ్మల్ని అనలేదు. అసలు హిందువులనే ఎవడైతే మిమ్మల్ని అడిగాడో వాటి నుంచి నేను సమాధానం చెప్తా, ఓకేనా? ఒకసారి బ్రదర్ ఒకసారి నాకు పూర్తి అవనివ్వండి. చెప్పండి అమ్మా చెప్పండి. ఆయన ఏమన్నారు? క్రీస్తు నిమిత్తమై చాలా ప్రశ్నలు బైబిల్ విషయంలో అడిగారయ్యా. అడిగితే నేను ఛానల్ నుంచి అడుగుతున్నారు ఆ తమ్ముడు, నేను అసలు మాట్లాడాల. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు రాములు వరాల ఎందుకు చేశారనే టాపిక్ అది హైలైట్ క్లిప్ మీరు చూసారు, అందుకనే మాట్లాడాను బ్రదర్, లేకపోతే మాట్లాడు. మీరేమన్నారంటే ఆయన భార్య ఆయన ఎక్కడ వదిలేసుకుంటే ఎందుకమ్మా మీకు అన్నారు. సో క్రీస్తు ఎలా సులువు మోస్తే వాళ్ళకెందుకు? క్రీస్తు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కటే జోలు ఎందుకండి వాళ్ళకి? అద్భుతమైన ప్రశ్న అడిగారమ్మా. మరి ఇప్పుడు నాకు చెప్పే సమాధానం నాకు ఇస్తే నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు రాముడు దేవుడు అని ఎక్కడ సువార్తలు చెప్పట్లా. మీరు జాగ్రత్తగానండి నా ప్రశ్న. రాముడు దేవుడు నమ్మకపోతే మీరందరూ చస్తారు, నరకానికి వెళ్తారు, లేకపోతే మీ జీవితాంతం పరలోకంలో ఎక్కడో ఉంటారు, చస్తారు. ఆయన రక్తం కార్చాడు, రాముడు రక్తం కార్చాడు, మీ పాపాలను రాముడు పోగొడతారు సువార్తలు చెప్తల్లా. మీరు ప్రతి ఇంటికి బైబుల్ తీసుకొని మా యేసు నీ కోసమే చచ్చిపోయాడు, నువ్వు పాపివి, నీ అమ్మ పాపి, నీ అక్క పాపి, నీ చెల్లి పాపి, మీ కుటుంబం వాళ్ళందరూ పాపులు, యేసుని నమ్ముకుంటే నీ పాపం పోద్దని చెప్పి మీరు సువార్తలు శవార్తలు చేస్తూ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని చెప్పి మీరు ఇల్లు తిరుగుతున్నారు కాబట్టి మా వాళ్ళు ప్రశ్నించారు. అదే రాముడు గురించి మీరు వాళ్ళు కనుక వచ్చి ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించండి, దాంట్లో తప్పే ఉందమ్మా. మాట్లాడండి. నేను అవునమ్మా కరెక్టే కదా నేను చెప్పింది, రీజనబుల్లే కదా. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్పింది విన్నాను కదా బ్రదర్. మీరు క్రీస్తు ఇట్లా చచ్చిపోయాడు, మీరు అందరూ పాపులని మీరు కదమ్మా స్వార్థ ప్రకటిస్తున్నారు. మీరు అలా చెప్పాల్సిన అవసరం ఏమిస్తుందిరా? చెప్పారు కాబట్టి ప్రశ్నించారు అన్నారు. రైట్. అయినా ఆయన ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నించాను, సమాధానం చెప్పి నేను ప్రశ్నించాను బ్రదర్, అంతే తప్ప. మీరు బైబిల్ చదివారా? ఒక మాట బైబిల్ చదివారా బ్రదర్? కంప్లీట్ అయిందా? ప్రకటించడం ఇది ఒక విషయం బ్రదర్. ఇంటికి వచ్చి ఎవరినైనా కూడా మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా, నా పేరు కీర్తన్ అండి, మరి మీ పేరేంటో తెలియదు నాకు. నా పేరు గోపి గారు. మీ దగ్గరికి నేను వచ్చి గోపి గారు నిజంగానే పాపి, మీ కుటుంబం అంతా పాపి, ఈ పేపర్ తీసుకుని మీరు ఈ రోజు బాప్తిసం పొందకపోతే నేను నరకానికి వెళ్ళిపోతారని ఎవరైనా ఏనాడైనా మీ దగ్గరికి వచ్చి చెప్పారు అనుకోండి బ్రదర్, కోపం మీద పట్టండి. వాళ్ళు రోడ్డు అంబట వినండి వాళ్ళు రోడ్డు అంబట ఏదో మా గ్రంథంలో ఉంది, సర్వలోకానికి వెళ్ళి సృష్టికర్త అయిన సువార్త ప్రకటించండి, మా గ్రంథ ప్రకారంగా మేము వస్తామే అనుకోండి. మీకు నచ్చకపోతే చాలా మంది కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా మందిని చంపుతున్నారు, బైబిల్లో అన్ని కూడా చెబుతున్నారు, ఏదేదో జరుగుతుంది. సో మీ దగ్గరికి వచ్చి నేను నా పేరు కీర్తన వచ్చి నేను గోపి గారు ఇట్లాంటి పరిస్థితి అని ఉన్నారనుకోండి, కోపం మీద కొట్టండి, నన్ను కోపం మీద కొట్టండి. ఎందుకంటే రోడ్డు అంబట వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు అమెరికాలో నుండి భగవద్గీత రామాయణాలు అన్ని పంచుతున్నారు. సో మన ఇండియాలో కూడా చాలా చోట్ల అంతవరకు ఎందుకండి, నాకు ఇద్దరు పాపలండి. కాదమ్మా, ఇప్పుడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం? ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు మేము చెప్పింది ఏంటి? యేసు నా కోసం నీ కోసమే చచ్చిపోయాడు, యేసు నువ్వు నమ్మితేనే స్వర్గం, నమ్మకపోతే నరకం అనే మాటలు చెప్తున్నారు. భగవద్గీతలో అలాంటి మాటలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు కృష్ణుడు నమ్మకపోతే నరకానికి వెళ్తావు, ఆయన నీ కోసమే చచ్చాడు, రక్తం కార్చాడు, నీ అమ్మ పాపి, నీ అక్క పాపనికి వీళ్ళు చెప్తున్నారా? క్రైస్తవులు చెప్తున్నారా ఆ మాట? పాపులని చెప్తున్నారా మీరు మమ్మల్ని? ఇంకొక మాట మీరు ఒక నిమిషం వినండి అమ్మా. ఏం చెప్పాడు మీకు? ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోటి బూతులన్నింటినీ విసర్జించుడి. కొలస్ట్రీలు 3:8 అవునా? నేను మత్తయి 0:5:39 నేను మీతో చెప్పు, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాపి ఎడవ చెంప తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాసం వేసినా, నీ వ్యాజ్యం వేసినా అంగీ తీసుకుని గోరని ఎడల వానికి మీ పై వస్త్రం ఇచ్చేయము. అంటే కింద దడితే పై కూడా ఇచ్చేయి. ఒకడు మైలు దూరం రమ్మని నిన్ను బలవంతంగా పిలిచిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇవన్నీ వేసి చెప్పిన మాటలమ్మా, నేను చెప్పిన మాటలు కాదు, ఓకేనా?
ఇవన్నీ మత్తయిలో ఉన్నాయి. నిన్ను అడుగుని వాడికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుని కోరిన వాడికి నీ ముఖం త్రిప్పుకొనవద్దు, పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది మీ పరలోకంలో మీ తండ్రి కొరకే మీ శత్రువులు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించడం కోసం ప్రార్థన చేయుడి. ఏమ్మా ఇక్కడ ఏం రాసింది? ఈ మీరు పాటించి మిమ్మల్ని ఎవడో నాకు ప్రశ్నిస్తే ఓర్పుతో సమాధానం. రాముడి గురించి అసలు నీకెందుకు? ఇవన్నీ చదువుకున్నా మరి బైబిల్ ఇవన్నీ ఏం చెప్పి ఏం చేసావు? ఇవన్నీ తొంగలో దొక్కావు ఇవన్నీ. అయితే ఇవే చదివారా మీరు? ఒకసారి అండి ఇవే ఉన్నాయి మరి ఇక్కడ. ఏ చెప్పండి నమ్ముకున్నారా మీరు? మాట్లాడతాను వినండి ఒకసారి, వినండి వినండి. పార్టీలు ఏముందో తెలుసండి, కొరింథీ రాసిన పత్రికలో మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పండి అని ఉంది. అవును. అలాగే వేరే దేవుడి గురించి ఎందుకు ప్రశ్నిస్తా? ఆగండి బ్రదర్, మీరు మాట్లాడారు, నేను విన్నాను, నేను మాట్లాడతాను వినండి. ఏం మాట్లాడతావు? ఇవన్నీ పాటించకుండా ఏదో కొత్త వాక్యాలు మాట్లాడారు. నీ శత్రు కోసం ప్రార్థన చేయమన్నాడు, వాడెవడో నిన్ను అడిగాడు. ఒక నిమిషం, వాడెవడో నిన్ను అడిగాడు, నువ్వు ఓర్పుతో సమాధానం చెప్పాలి కానీ నువ్వు చెప్పేది ఎలా ఉంది? ఒక నిమిషం నేను చెప్పలే, నువ్వు చెప్పేది ఎలా ఉంది చెప్పా. నేను ఇప్పటి వరకు విన్నమ్మా, మీ ఆయన తిరుగుతాను చెప్తే కాదు బ్రదరు, మీరు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నా మాట మీరు వినాలి బ్రదర్. ఇంకొకసారి రాముడు కృష్ణుడు పేరు ఎత్తాంటే ఇంటికి వచ్చి కొడతాను నేను. ముందర కొడతా లంచాముండా. ఇంకొకసారి కనుక హిందువులు దేవుళ్ళ పేర్లు ఎత్తావంటే నువ్వు ఆడపిల్లని రాముడు పేరు వచ్చినప్పుడే నువ్వు ఆడదానికి చచ్చిపోయావు. నువ్వు ఆడదానికి చచ్చిపోయావు. బ్రదర్ నేను ఊరికి ఎవరి గురించి మాట్లాడలేదు బ్రదర్. బ్రదర్ బ్రదర్ మీరు మీ సనాతన మార్గంలో ఎలా చెప్పిందా? ప్రవర్తించు. అలా కాదు బ్రదర్, ఆడపిల్లని తిట్టమని ఉందా బ్రదర్? నువ్వు రాముడు పేరు వచ్చినప్పుడు ఉందా? నేను అసలు బూతులు తిట్టలేదే. సీతమ్మ గారిని గురించి మాట్లాడుకోవాలి. సీతమ్మ గారిని ఏమనలేదు నేను. బ్రదర్ బూతులు తిట్టమని ఉందా బ్రదర్? చెప్పు తీసుకొని కొడతాను, బూతులు కాదు. ఎదురుకుంటే చెప్పు తెగిందా కొడతాను, బాట చెప్పు. బ్రదర్ ఇప్పుడు మీరు బూతులు తిట్టి మాట్లాడకూడదు. రాముడి పేరు నువ్వు ఎత్తగట్టు తిడతాను నేను, నువ్వు అడగడానికి ఊరికే మాట్లాడలేదు కదా మీరు చదువుకున్న పేరు ఎత్తకూడదని చెప్తుంది. నువ్వు శత్రువు కోసం ప్రార్థన చేయమని నీ చెప్తుంటే రాముడు సిగ్గులేదా? దేవుడి గురించి నేను వెళ్ళే మార్గం గురించి మాట్లాడాను. వెళ్ళే మార్గం వ్యభిచారం మేరీ అనేది దేవుడు అంటావు, ఆరాధించే దేవుడు దేవుడు అంటావా నువ్వు? మీరు మాట్లాడచ్చు అలాగా. మేరీ ఎవరితో చేసుకొని చెప్పుకొని నువ్వు చెప్పు సార్. నేను మాట్లాడుతూ చెప్తే తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? ఆడపిల్ల మేరీ మొగుడు ఎవరు? మేరీ మొగుడు ఎవరు? యేసు తండ్రి ఎవరు? నీకు పుట్టిన బిడ్డ నీ మొగుడు వాదిస్తే అర్థం కాదు. నీ మొగుడు నీ పుట్టిన బిడ్డ తండ్రి ఒకళ్ళేనా? తండ్రి పేరు మేరీ మొగుడు మాట్లాడాలి. నా గ్రంథంలో నుంచి నేను మాట్లాడతాను. లంచనకుండా పశురత అంటారా? బ్రదర్ తండ్రి పేరు మేరీ మొగుడు పేరు రెండు ఒకటే. ఇది మీకు తిట్టటే వచ్చి బ్రదర్, తిట్టడం నువ్వు రెండు ఒకటే చెప్పు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. సబ్జెక్ట్ మీకు ఉండదు, గొప్పడు నేను ఒప్పుకుంటా. మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధ లంజన పట్టుకొని పుట్టాడు పట్టుకొని దేవుడు దూషించడం తప్ప నీకేం తెలియదు. నీకు రాముడు ఎవరు? ఎందుకంటే మీ గ్రంథాల గురించి మీకు తెలిసి పిచ్చిముండా. ముందర నువ్వు బైబిల్ గురించి తెలుసుకోవే పిచ్చిముండా అని. రాముడు ఎవరికి పుట్టాడు? ఇప్పుడు నా బైబిల్ నేర్పించింది, నా బైబిల్ నాకు సంస్కారం నేర్పించింది, నా బైబిల్ ఎలా మాట్లాడాలో నేర్పించింది, వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించింది బ్రదర్. వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించింది నా గ్రంథం. నాకు మంచి చెడు నేర్పించింది. చూడండి నోట్లో పెట్టి చూడండి ఎలా మాట్లాడతారో చూడండి బ్రదర్. బైబిల్లో ఉంది. మీ మాట మీ గురించి 23వ అధ్యాయము 20వ వచనం హింసించడం తప్ప బైబుల్లో సళ్ళు పిచ్చుకుంటారా?
అదేనా నేర్పించింది బైబిల్లో మీకు? కళ్ళు పిసికించుకోవడానికి పదం ఉందా మంచిది. లేదా? భారతదేశంలో కానీ బైబిల్లో నువ్వు వింటున్నావా? నేను చెప్పేది వినపడుతుందా నీకు? బైబిల్లో కళ్ళు పిసికించుకోవడానికి పదం ఉందా? బూతులు తిట్టడమేనా? బూతులు తిట్టడమేనా మీ పని? బూతులు తిట్టడమేనా అంటున్నాను. ఇలాంటి మాటలు మీకు లేవా అర్థం బైబిల్లో? కాదు, వాక్యం అర్థం కాదు, బైబిల్లో అర్థం లేవా గ్రంథం నీకు? అర్థం కాదు. గాడిద గుర్రం మంటలు కావాలా లేదా? మరి బాలే గుర్రం బ్రదరు, ఐగుప్తుల చేతిలో కనిపించుకున్న సంగతి మర్చిపోయి ఉందా? గ్రంథంలో నుంచి ఏమైనా మాట్లాడాలనుకుంటే బూతులు పెట్టుకొని ఇంకా బూతులు లేవంటావు? మాట్లాడాలనుకుంటే మాట్లాడకూడదండి. నాకు చెల్లెలు ఉంది, దాని సొల్లు రాలేదని ఉన్నాయి. మరి బ్రదరు మీరు ఇంక ఇలా మాట్లాడితే ఇప్పుడు బైబిల్ గ్రంథం మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం మీకు అర్థం కాదు. నాకు చిన్న చెల్లెలు బైబిల్ మాకు నచ్చింది బ్రదరు. బైబిల్ గ్రంథం మాకు నచ్చింది బ్రదరు. మాకు ఆ మార్గం నచ్చింది బ్రదరు. మాకు ఆ మార్గం నచ్చింది. మా ఇష్టం బ్రదరు. మాకు ఆ మార్గం నచ్చింది. మీకు అర్థం కావచ్చా? మాకు ఆ మార్గం నచ్చింది. మా మార్గాన్ని ప్రశ్నించకూడదు మీరు ప్రశ్నించకూడదు బ్రదరు. మా మార్గం మాకు నచ్చింది. నా ప్రియుడు చాలా విషయాలు నేను మాట్లాడతాను బ్రదర్. కుచములు జింక తామరలు పోలే ఉన్నవి. బ్రదర్ మాట్లాడనివ్వకుండా ఇష్టం చుట్టూ మాట్లాడితే చెప్పండి. ఇక్కడ పోతే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ నహూము 3 అధ్యాయం 5వ వచనంలో దేవుడు పూకులు చూపిస్తా అంటాడు మీ దేవుడు. దానికి ఏం చెప్తావు మరి? సూపర్ బ్రదర్, మీరు సూపర్. నేర్పించింది స్తోత్రం. లేపి పువ్వు చూపిస్తాను చెప్తున్నాడు మీ దేవుడు. కాదు, బ్రహ్మ కూతురు పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు కావచ్చు కొంతమంది. ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం నీ అమ్మ మరి మీరు నువ్వు మనిషివేనంటే అసలు బ్రహ్మ భార్య పేరు చెప్పవే, కూతురు తల్లి పేరు చెప్పవే, బోహం ఉండాలి. నువ్వు అదే నేర్చుకున్నావే లంచాని. దానికైనా సమాధానం చెప్పావా? మేరీ మొగుడి పేరేంటి? మేరీ మొగుడి పేరేంటి? యేసు తండ్రి ఒకళ్ళేనా? మళ్ళీ అడుగుతున్నా, మేరీ మొగుడు యేసు తండ్రి ఒకళ్ళేనా? యేసు తండ్రి బైబిల్లో ఉందా? యేసు తండ్రి పేరు కొత్త నిబంధనలో ఉందా? వినండి 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 చెప్పు. అలా కదా, ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగకుండా బూతులు పంచాంగం పంచాంగాలు బూత్ బైబిల్ అది తల్లి పిచ్చుకోవడం చదివాను కదా నేను. లేదా అడగాలి బ్రదర్, అంతే తప్ప నువ్వు ఒక్కదానికన్నా సమాధానం చెప్పావా? ఆగండి బ్రదర్. నీ మొగుడు నీకు పుట్టిన బిడ్డ తండ్రి ఒకళ్ళేనా? నీ మొగుడు నీకు పుట్టిన బిడ్డ తండ్రి ఒకళ్ళే కదా? మేరీ మొగుడు ఒకళ్ళేనా అంటే నేను సమాధానం చెప్పలా. ఇంతమంది సమాధానం ఇచ్చారు బ్రదర్. ఎవరు చెప్పు? నువ్వు రికార్డింగ్ చేయండి. మీరు రికార్డింగ్ నేను చేస్తున్నాను. నాకు అవసరం లేదు రికార్డింగ్. ఇచ్చారు నేను మీరు ఎక్కడ నుండి మాట్లాడిచ్చారు? నిన్ను నీ బైబిల్ గ్రంథం గ్రేట్ అని నేను ఒప్పుకోవాలంటే ఒకటే ప్రశ్న, యేసు తండ్రి మేరీ మొగుడు మాట మీరు వింటలా? యేసు తండ్రి మేరీ మొగుడు ఒకళ్ళేనా? ఇది నా ప్రశ్న. నేను ఒప్పుకుంటా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకుంటా. దీనికి సమాధానం మీరు మాట్లాడారు, ఆగుతారా? నాకు సమాధానం రావాలి. మీరు సమాధానం చెప్పనిస్తలేదు, అదే అంటే మీరు రికార్డింగ్ చేసుకుంటూ సార్ మీరు మాట్లాడిస్తున్నారా? నన్ను తండ్రి ఒకళ్ళేనా? తిట్టారు, బైబిల్ ని తిడుతున్నారు మీరు. మరి నువ్వు రాముడిని తిట్టలేదా? బ్రహ్మని తిట్టలేదా? నువ్వేమన్నా మంచి మాటలు మాట్లాడావంటే నువ్వు మాట్లాడావా? రాముడి గురించి నీకెందుకే? బ్రహ్మ గురించి నీకెందుకే? బ్రహ్మదేవుడు రాముడి నీ కొంపకి వచ్చాడు చెప్పాడంటే పొద్దున్న తెల్ల తెల్ల కట్టుకొని రోడ్ల మీద అడుగు తింటున్నారు కదే మీరంతా. ఇంత మడుకు మేరీ మొగుడు యేసు తండ్రి ఎవరైనా నువ్వు చెప్పట్లా ఇంత మడుకు నాకు. మంచిది సార్. కాదు బ్రదర్, మీరు మాట వినాలి కదా. నేను యేసు తండ్రి మేరీ మొగుడు ఒక్కడేనా? దాని సమాధానం వినండి. దానికి చెప్తాను వినండి. వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను తిట్టి బైబిల్ తిట్టి
నువ్వు నన్ను రాముడు పేరెత్తినప్పుడే నాకు ఫైర్ అయ్యింది, అక్కడ ఫైర్ అయ్యాను నేను. రాముడు పేరెత్తినప్పుడే ఫైర్ అయ్యా. మీరు ఎలా తిట్టారో నేను రికార్డింగ్ ఉంది నా దగ్గర, నీకు పంపిస్తాను. మీరు రికార్డింగ్ చేసుకుంటారు. నా దగ్గర రికార్డింగ్ అవుద్ది. నువ్వు యేసు తండ్రి మేరీ మొగుళ్ళేనా? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అవుతుందా? యేసు ఓడిపోయి ఇక్కడ యేసు చచ్చినట్టు కాదు, వాడు ఒక వెధవాన్ని నేను డిక్లేర్ చేస్తా. యేసు తండ్రి నువ్వు మేరీ మొగుడు చెప్పకపోతే నాకు ఇప్పుడు సమాధానం. ఇప్పుడు ఒకసారి వినండి. మేరీ మొగుడు యేసు తండ్రి ఒకటేనని మీరు అడుగుతున్నారండి. అవునండి, అవును. ఇప్పుడు రాములు వారి గురించి అదే సమాధానం. ఇప్పుడు ఏమని నీకు కాదు, నీ మొగుడు మంచోడు కాదమ్మంటే పక్కింటోడు మొగుడు కూడా మంచోడు కాదంటే నీ మొగుడు మంచోడు అయిపోతారా? పూర్తిగా చెప్పనట్లేదు. నీ మొగుడు మంచోడు కాదంటే పక్కింటోడు మొగుడు కూడా ఆడు కూడా మంచోడు కాదంటే నీ మొగుడు మంచోడు అయిపోతాడా? నువ్వు బైబిల్లోంచి రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి నాకు. ఇప్పుడు నీ మొగుడు ఉన్నాడమ్మా, నీ మొగుడు నీ పుట్టిన పిల్లల తండ్రి ఒకళ్ళేనా? నీ పిల్లల తండ్రి నీ మొగుడు ఒకళ్ళే కదా? జాగ్రత్తగా ప్రశ్న జాగ్రత్తగా ఎన్నువు. నీ మొగుడు నీకు పుట్టిన పిల్లల తండ్రి ఒకళ్ళే కదా? అలానే యేసు తండ్రి మేరీ మొగుడు ఒకళ్ళ అని అడిగా. అవునా కాదో చెప్పు సమాధానం. ఎందుకని అదేంటి? ఎలా కుదిరవుతుంది? ఒక పెళ్లి చేసుకుని ఒకళ్ళని కడుపు చేసుకుని ఇంకొకళ్ళనా? ఇదేంటి చెప్పు? భారతీయ ప్రజలు ఎవరైనా ఇలా ఒప్పుకుంటారా? మొగుడుతో కాకుండా వేరేతో గర్భం చేస్తే ఒప్పుకుంటారా? నువ్వు చెప్పు. ఇలా బ్రదర్ మీలాగా మాకు బూతులు మాట్లాడే రైట్స్ లేకపోతే మీరు ఇందాక నుంచి నన్ను తిడుతున్నారు, బైబిల్ తిడుతున్నారు. నేను తిరిగే తిట్టగలను. మా దేవుడు. నీకు ఒక నిమిషం. ఆదికాండము 38:9-10 ఇక్కడ వదిన పువ్వులో వీర్యం వేయలేదు. పువ్వు అంటే తెలుసు కదా, రెజీనాలో వీర్యం వేయలేదని చెప్పి యెహోవా దేవుడు చంపేశాడు. మరి దీనికి ఏం చెప్తావు? యెహోవా దేవుడు చంపలేదు బ్రదర్. నేను చదువుతానమ్మా, నేను చదువుతా. ఒక్క నిమిషం ఉండమ్మా తల్లి, నువ్వు ఒక్క నిమిషం లైన్ లో ఉండు. యూదా ఒక్క నిమిషం నన్ను చెప్పు. ఓనాను సంతానం తన కర్ర ఎరిగినప్పుడు ఆమెతో పోయినప్పుడు తన అన్న సంతానం కలుగు చేయడు, తన రేతస్సును నేల విడిచెను. అతను చేసింది యెహోవా దృష్టి చెడ్డ గనక ఆయనను కూడా చంపాను. ప్రైజ్ లాడి చెప్పమ్మా ఇప్పుడు నువ్వు. అంటే ఈయన బొక్కలో వేసాడా? బొక్కలో వేసాడా? నేల మీద వేసాడా? పక్క నుంచి తొంగి చూస్తున్నాడా? చెప్పు 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 చెప్పు. అక్కడ యోధా కోడల దగ్గరికి ఆ వానానని అతన్ని దేవుడు వెళ్ళమన్నాడా అండి? అవును, ఎవరు వెళ్ళమన్నాడు మరి? సరే ఓకేనమ్మా, ఎవరు వెళ్ళమన్నాడు? యూదానే వెళ్ళమన్నాడు. ఆ బైబిల్లో యూదా అడిగారు, నేను చెప్పలేమండి. నువ్వు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు, సమాధానం చెప్పాలి. ఎదురు ప్రశ్న వేయకూడదు. నువ్వు నన్ను సమాధానమే మరి నేను వాకింగ్ చదువుతాను. నువ్వు ఎదురు ప్రశ్న నన్ను వేయకూడదు, సైట్ గా చెప్పు సమాధానం. ఎదురు ప్రశ్న ఇస్తే నా రివర్స్ వేరే ఉంటుంది నా కథ. ఆగండి బ్రదర్, నేను వాకింగ్ చదువుతాను చూడండి. మీరు ఇప్పుడు ఆదికాండము 38 అధ్యాయం కదా మీరు చదివారు, నేను చదివి 9:10. ఒకసారి ఆగండి బ్రదర్, ఒకసారి 38 అధ్యాయంలో నేను మీరు చదివింది టాపిక్ నేను చదువుతాను చూడండి. యోధా కోడల గురించి జాస్తి కుమారుడని ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతను చంపను. నేను చూడండి 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు యోధా వానానుతో నీ అన్న భార్య చూడండి ఒకసారి 8వ వచనంలో కరెక్ట్ గా చూడండి. అప్పుడు యోధా కదా, దానికి ఆశ్చర్యం 2 సార్లు చదువుతుంది. నీకు చేదస్తావా? దేవుడు ఎందుకు చంపాడని అడిగా. రెండోసారి ఏమనొచ్చుగా వీర్యం, ఒకసారికే చంపేస్తాడా? లేకపోతే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా? చెప్తున్నానండి బ్రదర్, చూడండి. వానాను ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రక్తస్తును నేలను విడిచెను. అందుకు చంపాడండి దేవుడు. ఆ దుష్కార్యము ఆడు దుష్ట మనస్సు దేవుడు ఎరిగి ఇప్పుడు ఆడికి నచ్చకపోతే దేవుడు నా క్లారిటీ చెప్పి ఇక్కడ అయ్యా వచ్చి నువ్వు క్లారిటీ ఇస్తున్నాను. ఆగండి బ్రదర్, మీకు అర్థమవుతుంది. వానాన సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్న భార్యకి సంతానం కలగకుండా ఉండాలని దుష్ట హృదయంతో వాడుకున్నాడే గానీ మంచి పనే చేశాడు కదా. నా వదిన కడుపు చేయడం అనేది తప్పు, అది ఎవరికైనా తెలుసు. మరి తప్పేటప్పుడు అది మానేయాలి కదండి. ఆ దుర్మార్గుడు వెళ్ళకూడదు కదా.
ఫస్ట్ వదిన దగ్గరికి వెళ్ళకూడదు కదా దుర్మార్గుడు. ఇప్పుడు యెహోవా మరి ఈయన్ని ఎందుకు చంపాడు? యెహోవా ఎందుకు చంపాడు? యెహోవా ఎందుకు చంపాడు? యెహోవా ఎందుకు చంపాడు ఈయన్ని? యూదాన్ని ఎందుకు చంపాడు యెహోవా? అదే చెప్తున్నాను బ్రదర్, అదే చెప్తున్నాను. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. ఆవిడ దగ్గరికి అలా నాన్న వెళ్ళమన్నాడండి. ఎలాగా మీ వదిన దగ్గరికి వెళ్ళి ఇలా సంతానం కలుగుతారా అని చెప్పాడు యోధా. అప్పుడు అతను ఏమనాలి? నాకు ఇష్టం లేదు కదా, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ సంతానం నాది కాదు కాబట్టి నేను వెళ్ళనని చెప్పాలి కదా. దుర్మార్గుడు వెళ్ళి ఆ వదిన అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవించినప్పుడు ఫస్టే వాడు నాకు వద్దని వదిలేసేస్తే దేవుడు వాడిని చంపకపోను. ఓకే, ఇప్పుడు ఆమెతో సెక్స్ చేశారు కానీ దేవుడు చంపేశాడు అంటున్నారా? అలా కాదు బ్రదర్, వాడు దుర్మార్గంగా ప్రవర్తించేది మీరు గమనించరు లేదా? ప్రవర్తించాడు. వదిన దగ్గరికి వెళ్ళమని వాళ్ళ నాన్న చెప్పాడు. ఇందులో దేవుడు తప్పని యెహోవా చంపేశాడు అంటున్నారా మీరు? కాదండి, ఆడు సంతానం పుట్టించకుండా ఉండాలన్న దుర్మార్గుడు వస్తే ఆమెని తాకకూడదు. ఇప్పుడు సంబంధం చూసినప్పుడు పెళ్లి ఇష్టం లేదా పిల్లలు చేసుకోకూడదు, అంతే తప్ప పాడు చేయకూడదు కదండి. అలాగా దాని దగ్గరికి వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు. నువ్వు చెప్పావు, నన్ను కూడా ప్రశ్న అడగని. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి చక్కగా ఇద్దరం కాపురం చేయండి అంటే సరిపోయేదిగా. ఎవరిని? యోధాని? మరి అదే కాదు ఓనాన్ని ఒక నిమిషం నన్ను అడగని అమ్మా ప్రశ్న. ఓనాన్ని తామరకి ఇద్దరికి పెళ్లి చేస్తే శుభ్రంగా ఇప్పుడు పొయ్యి నీ వదిన కడుపు చేయరా అంటే దానికంటే కూడా పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి కాపురం చేసి పిల్లలు పుడతారు కదా కదా. మరి యోధా చేసింది, యోనాను చేసింది, ఆ తామారు చేసిన దానికి దేవుడికి రుద్దుతున్నారు బ్రదర్ మీరు. దేవుడికి ఏమాత్రం అక్కడ యూదా చంపలా, యూదా చంపితే యూదాదే తప్పు, ఇక్కడ దేవుడు చంపాడు. మరి దేవుడు చంపడా పాపం చేస్తే? ఏం పాపం చేశాడు? మరి అడు దుర్మార్గంగా ప్రవర్తించలేదా బ్రదర్? అక్కడ మీకు అర్థం కాదు. అంటే వదిన కడుపు చేయటమా లేదా చేయకపోవటమా? వదినకి ఇష్టం లేకుండా వదిన దగ్గరికి వెళ్ళటం పాపం అండి. పాపమా? ఏది ఇష్టం లేకుండా వెళ్ళటము పాపమా? కదా. ఇప్పుడు అందుకే చంపేశాడు అంటే వాడుకుని మరి ఇప్పుడు అట్లయితే మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వదినతో వాడు తప్పు చేశాడు కాబట్టి యెహోవా చంపేశాడు, అదేనా మీరు చెప్తుంది? అంతేనా? సరే, దీనికి ఒప్పుకున్నా. సరే, ఇంకొక చిన్న పాయింట్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఆదికాండం 38:15 యూదా ఆమెను చూసి మొహం కప్పుకున్నాడు వేసి అనుకుని ఆమె దగ్గరికి పోయినప్పుడు తన కోడలు తెలియక పోయింది రమ్మని చెప్పి ఆమెతో అక్కడికి పోయి నచ్చిన ఎడల నాకేమిత్తు అడుగును. ఇక్కడ ఏంది? యూదా తామిద్దరు వ్యభిచారం చేస్తున్నారు రోడ్డు మీద. ఇప్పుడు యెహోవా గనక నిజంగా ఓనాను తప్పు చేశాడని చంపేస్తే మరి యూదా ఎందుకు చంపలేదు యూదాని? డబ్బులు ఇచ్చేళ్ళాడు యూదా మరీ బ్యాటింగ్కి. ఒక అమ్మ 60-70 ఏళ్ల ముసలోడికి రోడ్డు మీద మూడొచ్చి ఎవడు దొరుకుతారని ఎత్తుక్కుంటూ పోతుంటే సొంత కోడలు నిలబడితే డబ్బులు ఇచ్చెళ్ళాడు ఈమె దగ్గరికి. అర్థమవుతుందా? మరి యూదా ఎందుకు చంపలేదు? యూదా కోడలతో సెక్స్ చేసి తర్వాత గర్భవతి అని తెలుస్తుంది ఈయనకి. ఈయన ఒక దారమో కర్ర చేతికర్ర వేస్తాడు. మరి తెలిసినప్పుడు ఈయన ఎందుకు చంపలేదు ఇది తప్పని చెప్పి? మరి దీంట్లోంచే మన యేసయ్య గోత్రం వచ్చింది. యూదా గోత్రం సింహం ఈయన. ఎవరు? మన యేసయ్య. మన యేసయ్య వీళ్ళిద్దరు ఈ పెరేసును ఇంకా ఈయన పేరు ఉంటుంది అనమాట. పెరేసు జరాహును వీళ్ళిద్దరు ఇదే వంశంలో పుడతారు. ఎవరు? మామ కోడలు బ్యాటింగ్ చేసుకుంటే ఇదే వంశం నుంచి మన యేసయ్య వస్తాడు, యూదా గోత్రం సింహం. ఏమ్మా మరి ఇదేంటమ్మా ఇదంతా? అసలు రాహాబు ఎవరు, బెస్తిబా ఎవరు, తామర ఎవరు, రూతులంతా వ్యభిచారులు. వ్యభిచార వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు. అలాంటి యేసయ్య ఇంకే ప్రపంచంలో వస్తాడా? నువ్వు చెప్పు. వ్యభిచార వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు. నా బొంద ఇలాంటి వాడిని పట్టుకొని నువ్వు దేవుడు అని చెప్తావే. మీకు చెప్పలేదు కదా బ్రదర్, నాకు ఇష్టమే మాట్లాడుతాను, మీరు మాట్లాడారు. మీకు ఇష్టం కాదు ఇక్కడ. అసలు ఇది వ్యభిచార వంశం నేను చెప్పింది కదా, బైబిలే చెప్పింది. యూదా రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు వ్యభిచారులే. ఇలా ఒక్కటన్నా పతివ్రత లేదు. ఒక పతివ్రత ఉంటే చూపించండి పోనీ, నిజంగా నేను ఒప్పుకుంటా. మీరు పతివ్రత అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఈ నలుగురు కూడా వ్యభిచారులు అని చెప్పి బైబిలే చెప్పింది. ఇదే వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు. మత్తయి సువార్త 1:18 మొత్తం వీళ్ళ వంశ చరిత్ర అంతా ఉంటది. మరి వీళ్ళ లంజల వంశంలో పుట్టిన దేవుడు ఎట్లా అవుతాడమ్మా? సిగ్గుండదా కనీసం? ఏ సిగ్గు లేదా? రూతు కూడా వ్యభిచారేనా? నేను చెప్పలా, బైబిలే చెప్పింది. బైబిల్ చెప్పిందా? ఒకసారి రాహాబు వేశ్య బైబిల్లో ఉంది, పాత నిబంధనలో. యెహోషువ గ్రంథంలో రహాబు వేశ్య అని ఉందయ్యా. ఉంది. రహాబు సంతతిలో నుండి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు బెస్తిబా కూడా వేశ్యే. ఎందుకంటే మొగుడిని చంపేసి దావీదుతో కులికింది బెస్తిబా. తామర ఉండండి ఒక్క నిమిషం, నన్ను చెప్పండి. నువ్వు నన్ను నలుగురు గురించి నన్ను చెప్పని నాకు తెలుసో లేదో నువ్వు అనుకుంటావేమన్నా.
రాహాబు గురించి చెప్పా, తామర ఇప్పుడు రాహాబు బెస్తిబా గురించి చెప్పా. బెస్తిబా ఎవరు? మొగుడిని చంపేసి దావీదుతో కులికింది. మొగుడిని చంపిన దావీదుతో కులికింది. ఆవిడది కాదు, బైబిలే తప్పని చెప్పరా? బెస్తిబా చేసింది తప్పు, బెస్తిబా చేసింది తప్పని బైబిలే చెప్పింది. మీరు అక్కడ ఉన్న విషయాన్ని తారుమారు చేస్తున్నప్పుడు మీకు తెలిసే వాక్యం. బెస్తిబా పతివ్రతనా మీ దృష్టిలో? బెస్తిబా పతివ్రత? అలా కదండి, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరు అడిగిందని చెప్పవమ్మా. బెస్తిబా పతివ్రత మీ దృష్టిలో కాదా చెప్పండి? నా దృష్టిలో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా కాదమ్మా. మూడొచ్చి ఇంకొక అమ్మాయి ఒకటి దగ్గర పోయిందంటే పతివ్రత కాదంటే మూడొచ్చి పోయిందని నేనేం చెప్తాను దానికి? ఏం మాట్లాడుతున్నావు? సమాధానం చెప్తున్నాను. నేను అడిగిన దానికి అది కాదు. బెస్తిబా పతివ్రత కాదా మీ దృష్టిలో? ఏం చెప్పండి? అలా కాదు బ్రదర్, నన్ను మాట్లాడివ్వండి. బెస్తిబా పతివ్రత కాదు నాకు చెప్పంత ఇంకేమొద్దు. నేనేం అడగను. మీరు పూర్తిగా అడిగారు, నన్ను పూర్తిగా చెప్పండి. ఇప్పుడు వ్యభిచార పతివ్రత అది న్యాయము. నాకు అన్యాయమా కాదు? బెస్తిబా పతివ్రత అడుగుతున్నదే. బెస్తిబా పతివ్రత వినండి, చెప్తున్నాను. నువ్వు పతివ్రత కాదా?